తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ స్వార్థపరుడు. రచన పట్టణం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా. ఒక ఊరిలో రాజయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు. అతను పేరుకు తగ్గట్టే ఎంతో ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ఆ ఊరిలో రాజయ్య మాట అంటే అందరికీ వేదం. రాజయ్య కూడా ఆ ఊరి ప్రజలందరికీ ఏ సహాయం కావాలన్నా, వారు ఆపదలో ఉన్నా ఆదుకుంటూ ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు, పేరు శ్రీను. రాజయ్య తన కొడుకుని గొప్పవాడిగా చూడాలనే ఉద్దేశంతో పట్టణంలో చదివించడం మొదలెట్టాడు. కానీ శ్రీను పట్టణంలోని రంగురంగుల ప్రపంచానికి ఆకర్షితుడై వ్యసనాల పాలయ్యాడు. తండ్రి పంపించే డబ్బు సరిపోక తండ్రికి తెలియకుండా తన సొంత ఊరిలో ఉన్న ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టి జల్సాలు చేయడం మొదలెట్టాడు. ఇవేమీ తెలియని రాజయ్య తన కొడుకు పట్టణంలో బాగా చదువుతున్నాడు అనుకుని అందరికీ కొడుకు గురించి గొప్పగా చెప్పడం మొదలెట్టాడు. పండిత పుత్ర పరమసుంట అన్నట్టుగా మంచితనంతో అందరికీ ఆదర్శప్రాయుడైన రాజయ్యకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఇదేమీ తెలియని రాజయ్య కొడుకు గొప్ప ప్రయోజకుడు అవుతాడని ఆశిస్తూ ఊరు అందరికీ గొప్పగా చెప్తున్నాడు. ఈ విషయం ఒక్కసారిగా ఊర్లో అందరికీ తెలిసింది. దాంతో రాజయ్యని అందరూ నానా మాటలు అన్నారు. ఎప్పుడూ గౌరవంతో తలెత్తుకుని తిరిగే రాజయ్య తన కొడుకు చేసిన పనికి అందరి ముందు అవమానంతో కుంగిపోయాడు. గడప దాటి బయటకు రాలేక ఇంట్లోనే కన్నీరు మున్నీరయ్యాడు. ఆ సమయంలో ఆ ఊరిలోనే ఉన్న ఒక ఉపాధ్యాయుడు రాజయ్యతో ఇలా అన్నాడు. రాజయ్య, నువ్వు నీ జీవితం అంతా తీయని చెరుకుగడిలాగా అందరికీ మేలు చేశావు. నీ వంశం చాలా గొప్పది. కానీ దురదృష్టవశాత్తు నీ కొడుకు నీ వంశానికి ఒక వెన్నులాగా తయారయ్యాడు. చెరుకుగడకు వెన్ను వస్తే అది బయటకు చూడడానికి అందంగా కనిపించినా లోపల ఉన్న తీపిని అంతా పీల్చేస్తుంది. అలాగే ఉత్తముడైన తండ్రికి పుట్టిన ఈ చెడ్డ కొడుకు నీ గౌరవాన్ని క్షణంలో పాడు చేశాడు. దీనికి నువ్వు కూడా ఒక కారణమే. కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడో చూసుకోకుండా గుడ్డిగా నమ్మావు. దాని ఫలితమే ఇది అని సుతిమెత్తగా రాజయ్యను మందలించాడు. ఈ మాటలు విన్న శ్రీనులో పశ్చాత్తాపం మొదలైంది. తన స్వార్థం వల్ల తన తండ్రికి వచ్చిన చెడ్డ పేరును ఎవరి దగ్గర తలవంచని తండ్రి మొదటిసారిగా ఊరివారి ముందు తలవంచడం చూసి చలించిపోయిన శ్రీను తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. తన వల్ల పోయిన ఇంటి గౌరవాన్ని మళ్ళీ కష్టపడి సంపాదిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సత్ప్రవర్తన కలిగిన సంతానం వంశానికి వెలుగునిస్తే, దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ఒక్కడున్నా అది వంశ నాశనానికి దారితీస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.